ఈ జీవితం పరమార్థం ఏంటి? ఒక సంతోషం లేదు, ఆనందం లేదు, ఎప్పుడూ దుఃఖమే, ఏదో ఒక కష్టమే. ఫ్యామిలీలో, పర్సనల్ లైఫ్లో, జాబ్లో, బిజినెస్లో ఏం చేయాలి నేను నువ్వు తపన పడుతున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషిస్తారంట. మరి నీవు ఎవరిని వెతకాలి? సంతోషంగా ఉండాలంటే దేవుని వెతకాలి. మరి దావీదు ఏం చేశాడు? తన శత్రువులు తనను తరుముతున్నప్పుడు దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవా, ఇదిగో నా శత్రువులు నన్ను తరుముతున్నారు, నేను తిరిగి వారిని తరుముతాను, వారు నాకు అప్పగిస్తావా అని దేవుని యొక్క విచారణ చేసినప్పుడు దేవుడు, నేను వారిని నీకు అప్పగిస్తాను, వారిని తరుము అని చెప్తాడు. కానీ దావీదు వారిని తరం మొదలుపెట్టిన తర్వాత అతను ఓడిపోతున్నట్లు అతనికి అనిపిస్తుంది. మరలా దేవుని దగ్గర వచ్చి విచారణ చేస్తాడు. దేవా, ఏంటిది, ఎలా అని అడిగితే దేవుడు చెప్తాడు, ఉపాయం చెప్తాడు. నువ్వు ఎలా వెళ్ళాలి? ఒక చెట్టు చాటును దాక్కుని వాళ్ళ చప్పుడు వినిపించినప్పుడు వాళ్ళ మీద దాడి చేయని చెప్పేసి దేవుడు అతనికి ఆలోచన చెప్పాడు, ఉపాయం చెప్పాడు, చెప్పి సహాయం చేశాడు. మరి ఈ రోజుల్లో కూడా మనం ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ వేదనలు రకరకాలుగా మన మీద సాతాను దాడి చేస్తున్నప్పుడు ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో, ఏ ఉపాయం తోచని స్థితిలో, అపాయంలో దేవుడు మనకి ఉపాయాన్ని ఇస్తాడండి, సహాయంగా ఉంటాడు. మరి మేలు కలుగు మార్గం ఏదో ఆయన అడిగి తెలుసుకొని ఆ మార్గంలో పయనించాలి. అంతేకాని మనకి మనం డెసిషన్ తీసుకొని వెళ్తే ఆ రూట్ మనల్ని మన శత్రువులకు అప్పగించేదే అవుతుంది. కానీ దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పినట్లు ఉపాయం తీసుకొని ఆయన చెప్పినట్లు వెళ్తే వారు మన చేతికి అప్పగింపబడతారు. మనము సక్సెస్ఫుల్గా ఉంటాం, మనము ఆనందంగా ఉండి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఆమేన్.